కళ్యాణ్ రామ్, వెల్కమ్ టు కమాన్ ఇండియా అండి. వెల్కమ్, థ్యాంక్స్ అలాట్. మీరు సినిమా షూటింగ్లకి ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ హైవేస్ మీద ట్రావెల్ చేసినప్పుడు అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్గా మీరు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రకరకాల ఊరిలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. బ్రీఫ్గా మీకు అక్కడ ఉన్న హైవేస్కి ఇక్కడ ఉన్న హైవేస్కి మీకు కనిపించిన డిఫరెన్స్ చెప్పండి. ఐ స్టేడ్ ఇన్ ద యూఎస్ ఫర్ 2 years అండి. సో నేను అక్కడ 2 years ఉన్నాను అండ్ ఐ యూస్ డ్రైవ్, లైక్ ఐ హ్యాడ్ లైసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ లైక్ రెగ్యులర్గా నాకు రోడ్ జర్నీస్ అంటే బాగా ఇష్టం. బట్ ఈ మధ్య మానేశాను ఆఫ్టర్ లైక్ ఈ కొన్ని మేజర్ థింగ్స్, సేఫ్టీ ఎక్కువ లేదు అన్న దీని మీద ఐ హావ్ స్టాప్డ్ ఇట్. యూ బీయింగ్ ఏ సెలబ్రిటీ, మీకు యుఎస్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి డ్రైవింగ్ అంటే ఇష్టం ఉండి ఇక్కడ డ్రైవ్ చేయడం మానేశారు. లిటరలీ మానేశారండి. లైక్ బేసిక్గా సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి. అంటే వన్ ఆఫ్ ద అదర్ మేజర్ రీజన్ ఇస్ prior to my marriage, like I used to drive a lot, but later on I felt see, this is not that safe and I am responsible for people. Like na meda dependency nenu ma wife kani ma pillal kani I am responsible for them. So ఆ ఇష్యూస్ మీద వద్దులే అసలు డ్రైవర్ ఉన్న డ్రైవర్తో కూడా అసలు ఐ హావ్ స్టాప్డ్ ఇట్ అండి. లిటరలీ ఐ హావ్ స్టాప్డ్ రోడ్ జర్నీస్ దీస్ డేస్. అంటే బేసిక్ డిఫరెన్స్ అండి, మనకు కూడా దేర్ ఇస్ లైక్ లేన్స్ ఇవన్నీ ఉన్నాయండి. నౌ దే ఆర్ స్టార్టింగ్ ఇట్. అక్కడండి దర్ కల్చర్ ఇస్ లైక్ లేన్స్, స్పీడ్ లిమిట్, దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండి. అండ్ దే ఫాలో ఇట్ అండి, 100% ఫాలో అవుతారు. అంటే ఆ లిమిట్ దాటి వెళ్ళరు. బికాస్ హైవే పెట్రోలింగ్ చాలా బాగుంటుంది. హైవే పెట్రోలింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ నేను గమనించిందండి, జనరల్గా అక్కడికి ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్, హైవేస్ వెళ్తున్నప్పుడు పక్కన ఎక్కడ విలేజెస్ రావండి. విలేజెస్ కానీ, టౌన్స్ కానీ, సిటీస్ కానీ. ఇప్పుడు బైపాస్ అని మనకి ఉంది బైపాస్ రోడ్ అండి, మన సూర్యాపేట బైపాస్ కాకుండా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాం. లిటరలీ సరే సూర్యాపేట మెయిన్ టౌన్ ఇక్కడ ఉంది, బట్ బైపాస్ ఇదని విల్ టేక్ ద బైపాస్. బైపాస్ చూస్తే ద టోటల్ బైపాస్ నౌ యూ గో అండ్ సీ అండి, మొత్తం కాంప్లెక్స్, పెద్ద పెద్ద కాంప్లెక్స్ తెలిసి టౌన్ లో కూడా ఉండవు. బైపాస్ అది ఇది ఒకేలాగా ఉంటుంది. సడన్ గా హైవే మధ్యలో జంక్షన్ వచ్చేస్తుంది మనకి. నేను అసలు అక్కడ ఎక్కడ చూడలేదండి జంక్షన్ అనేది. ఓకే, జంక్షన్స్ అనేది టౌన్స్ లో ఉంటాయి, బట్ యూ హ్యావ్ ట్రాఫిక్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ హైవే మధ్యలో జంక్షన్ వచ్చేస్తుంది. దిస్ నో రైట్ వే. అంటే ఇంకా సిస్టమ్ సరిగ్గా ఇక్కడ మనకి ఇంకా పెట్టలేదండి. అంటే సిస్టమ్ ఒకటి, అండ్ పీపుల్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. దిస్ నో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఐ థింక్ ఐ డోంట్ నో అబౌట్ టౌన్స్, అది ఎలా ఉందో నాకు తెలియదు. సిటీలో అండి దే హ్యావ్ అ టెస్ట్. ఆ టెస్ట్కి మన వాళ్ళు భయపడరండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు తెలిసిన వరకు, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్, రైట్, మన వాళ్ళు ఎవరు భయపడరండి. టెస్ట్ వెళ్ళిపోతాం, ఏదో ఒకటి మేనేజ్ చేసేవచ్చు, ఎవరో ఒకరు ఉంటారు. ఇట్స్ దేర్, దట్ సిస్టమ్ ఇస్ దేర్. మనకి అది మెల్లగా ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. బట్ అక్కడ నేను చూసే కదండి, ఐ వాజ్ స్కేర్డ్. లిటరలీ నేను 3 days ప్రిపేర్ అయ్యానండి ఎగ్జామ్ కోసం. యూఎస్లో టెస్ట్ తీసుకుంటానికి 3 days లిటరలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ప్లస్ ఇక్కడ నాకు తెలిసి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 16 years డ్రైవింగ్ చేశానండి ఇండియాలో. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ ఇట్, బికాస్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ షేరింగ్ దిస్ బికాస్ ఐ డిడ్ ఇట్. అండ్ అది తప్పు అని చెప్పడానికి ఐఎమ్ షేరింగ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. 16 yearsకి నేను డ్రైవింగ్ చేశాను. అంటే ఎవరు అడిగే వ్యక్తి లేడండి. ఒక యంగ్ అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే అలా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు, పోలీసులు చూస్తాం లేదు. అక్కడ అలా లేదండి. కంపల్సరీ యూ హ్యావ్ టు గివ్ యర్ పాస్పోర్ట్ అండి. యాజ్ అన్ ఐఎమ్ నాట్ అ నేషనల్ ఆఫ్ యూఎస్, ఇమిగ్రెంట్ కాబట్టి ఐ హ్యావ్ టు గివ్ మై పాస్పోర్ట్, అలాగే SSN నెంబరు. మా కాలేజ్ నుంచి నేను ఒక సపరేట్గా ఫామ్ తీసుకెళ్ళానండి. హీఈస్ ఎలిజిబుల్, హీ కెన్ డ్రైవ్. వెళ్తే వాడు టోకెన్ ఇస్తాడు మనకి. అది ఒక డేట్ ఇస్తాడు, ఈ రోజు నాడు మీరు రండి టెస్ట్ కని. టెస్ట్ ఇస్ డామ్ స్ట్రిక్ట్ అండి, వెరీ స్ట్రిక్ట్. అసలు మనకు ఉంటాయి కదండి సామాన్యంగా బుక్లో ఉన్నాయి, నాకు తెలియదు ఇక్కడ ఎలా ఉంటుంది, బుక్లోనే వచ్చేస్తాయి అనుకుంటా. అక్కడ బుక్లోనే రావండి. ఇట్స్ ఆల్ జనరలైజ్ క్వశ్చన్స్. అంటే జనరల్ సేఫ్టీ అండి, రాదర్ దెన్ ద బుక్ నాలెడ్జ్. ఇప్పుడు సైన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సైన్స్ గురించి ఉంటాయి. నదర్ ఇస్ ద జనరల్ సేఫ్టీ. లైక్ ఓకే, యూ ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ ద రోడ్, మీరు రోడ్ మీద వెళ్తున్నారు, సడన్గా మీకు అంబులెన్స్ మోత అనిపడింది, మీరు ఏం చేస్తారంటాడు. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ లైక్ ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ టు బీ స్ట్రిక్ట్గా ఉండాలండి. మీరు చెప్తుంటే నాకు టక్మని గుర్తొచ్చిందండి. నిన్నే జూబ్లీ హిల్స్లో నేను డ్రైవ్ చేసుకొస్తుంటే మీరు 16 సంవత్సరాలు డ్రైవ్ చేశాను అన్నారు. తప్పండి, అది చేయకూడదు. డెఫినెట్ చేయకూడదు 100%. బట్ మీరు ఒప్పుకోవడం అది నిజంగా గొప్పతనం. అది 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా అండి, 10 ఏళ్ళు ఉంటాయో 9 ఏళ్ళు ఉంటాయో. వాడి సీట్లో కూర్చున్నాడు కారులో, కనపడట్లేదు అసలు, వాడికి ఎదురుగుండా కనపడట్లేదు. పక్కన ఫాదర్ కూర్చొని, వెనకాల ఫాదర్, ముందు మదర్ కూర్చొని డ్రైవింగ్ నేర్పిస్తున్నారు.
అంటే కొంచెం మన వాళ్ళకి ఐ థింక్ పేరెంట్స్ కూడా అండి ఐ నో సమ్ టైమ్స్ అది ఏమో ఐ డోంట్ నో ఇట్స్ ఫ్యాంటసీయా ఏమో నాకు అంటే అదో మనం ఇప్పుడు లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ 3 సంవత్సరాలకి అబ్బాయి డ్రైవ్ చేసేటట్టు హీ డజంట్ అంటే దిస్ ఆల్ అంటే ఇప్పుడు యూఎస్లో డ్రైవ్ చేస్తాయండి ఐ థింక్ వెన్ యూ వాంట్స్ టు డూ సచ్ రికార్డ్ బట్ దే వెరీ స్ట్రిక్ట్ అండి వాళ్ళు జనరల్ పబ్లిక్లో వదలరండి కావాలంటే వాళ్ళంతా బ్యారిగేడ్స్ అన్ని పెట్టేసుకొని ఓకే నువ్వు నడిపోయా మేము చూస్తాం 2 నెలలకు నువ్వు నడిపావు అంతే తప్పితే ట్రాఫిక్లో మేము నడిపేసాం 2 నెలలకి ఇవన్నీ కొన్ని ఏమంటే పేరెంట్స్ కూడా మనం చూద్దాం మన అబ్బాయి కొన్నిసార్లు అండి కొంతమంది ఐ డోంట్ సే ఎవ్రీ వన్ అండ్ మన ఇండియాలో నాకు ఇది ఒక్కటి ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ అండి అక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు ఐ థింక్ నేను ఇక్కడికి వచ్చిన లైసెన్స్ తీసుకున్నాను అండి నేను తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలోనే మనం బండి తిప్పాలంట అదేంటండి ఒక ఏరియాలో ట్రాఫిక్ లేదు ఏం లేదు 5 ఏరియాలోనే బండి తిప్పితే సార్ ఒక 8 వేయండి సార్ అన్నాడు 8 అంటే ఇట్లా నెల్లి వచ్చాను ఓకేనా సూపర్ సార్ అన్నారు వెరీ గుడ్ నెక్స్ట్ సార్ ముందుకెళ్ళి ఒకసారి రివర్స్ చేయండి అన్నారు ముందుకెళ్ళి రివర్స్ చేయడమా ఓకే ఐ జస్ట్ వెంట్ ఓకే సార్ మీకు లైసెన్స్ వచ్చింది ఇచ్చేసారు ఓహో దిస్ ఇస్ దట్ ఇస్ బట్ దే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి అక్కడ టీచర్ సిట్స్ బిసైడ్స్ యూ హీ టేక్స్ యూ టు ద ట్రాఫిక్ అంటే నువ్వు ట్రాఫిక్ తోలంటాడు నాకు చూపించిన ట్రాఫిక్ ఎలా తోలుతావు వాట్ ఈస్ యువర్ సెన్సిబిలిటీస్ సో యూనో అతను అనలైజ్ చేస్తాడు దిస్ అన్ అనలిస్ట్ హూ డస్ దట్ ఇతను ఏమన్నా కొంచెం ఫ్రీ ఉన్న ఏరియా ఈజీ గెటింగ్ టెంప్టెడ్ అంటే జనరల్గా అండి ఒక యూత్ ని మనం అంటే టెంప్టేషన్ ఉంటుందండి ఎవ్రీవన్ ఫాస్ట్కి వెళ్దాం ఎలా ఉందో ఎవరు లేరు కదా అని ఉంటుంది బట్ దట్ గై టేక్స్ యూ దేర్ అండి అలాంటి ఏరియాస్ కూడా తీసుకెళ్తాడు చూపిస్తాడు ఎలా వెళ్తున్నావు చూపించు నేను తెగ ప్రిపేర్ అయిపోయాను నా లైసెన్స్కి వెళ్ళినప్పుడు సో మా ఆర్మడా జీప్ ఒకటి ఉండేదండి అది వేసుకుని వెళ్ళాను అంటే మళ్ళీ వాళ్ళ కారు ఏదైనా వేస్తే సరిగ్గా నడపలేమో నా కారు అని సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ముందేదో కొంతమంది అక్కడ 2 వీలర్స్ లైసెన్స్ ఇచ్చాడు ఆర్టీఏ తర్వాత నాకు కూడా వచ్చిన అందరూ బ్రోకర్ ద్వారానే కదండి మనం అప్లై చేయడం లేదు బ్రోకర్ వెళ్ళాడు లోపలికి వచ్చాడు ఇంక వస్తాడని చెప్తే నా లైసెన్స్ తీసుకుని వచ్చేసాడు అసలు టెస్టింగే లేదు టెస్టింగ్ అదే అంటే ఆ సొంత కారు వేసుకొచ్చాడు కదా డ్రైవింగ్ వచ్చే ఉంటుంది అన్నాడు మీ ఫ్యాన్స్కి యంగ్స్టర్స్కి 2 మేజర్ ఇష్యూస్ అండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ మీ యువర్ మెసేజ్ టు దెమ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇస్ వెరీ అఫెన్సివ్ నా థింగ్ యూనో ప్లీజ్ సరే తాగొద్దు అని మనమే అదొక ఇది బట్ ఐ థింక్ యూనో వెన్ ఎవర్ యూ వాంట్ గెట్ డ్రంక్ అండ్ నిజంగా తాగాలనిపిస్తే 1 person at least యూ షుడ్ హ్యావ్ అ పర్సన్ అండి హూ ఇస్ నాట్ డ్రంక్ అండ్ మొబైల్ డ్రైవింగ్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి ఏదో చిన్న విషయం ఇటు తిరిగినామంటే వెళ్ళిపోయింది ఇంకా మొబైల్ అంటే చూడండి మనం ఎత్తి నెంబర్ చూసుకొని సో ఐ థింక్ మొబైల్ అంటే యూ కెన్ యూస్ కొంతమంది అంటారు యూ కెన్ యూస్ హెడ్సెట్స్ అండ్ హెడ్సెట్స్ వాడుకోండి లేకపోతే బ్లూటూత్ పెట్టుకోండి అది ఇది అంటారు బట్ నా ఫ్రాంక్ ఒపీనియన్ అండి మనం డ్రైవింగ్ వీఆర్ నాట్ ఇన్ అబ్రాడ్ అండి వేర్ యూనో యూ హ్యావ్ టు డ్రైవ్ కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ అక్కడ నేను నా స్కూల్ నుంచి మా ఇంటికి రావడానికి 1.5 hours పట్టేదండి డ్రైవింగ్లో అంటే ఇట్ వాజ్ అరౌండ్ 60 miles సో అంత టైం అయితే ఓకే డెఫినెట్గా యూ కెన్ పుట్ యువర్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు అలా చేసుకుంటే తప్పులేదు బట్ నాకు తెలిసి మన హైదరాబాద్ కానీ మన సిటీస్లో మనం ఎక్కడున్నా అండి ఇట్స్ లైక్ క్వైట్ నియర్ అండి ఏ ప్లేస్ అయినా ఇక్కడ నుంచి మ్యాక్సిమం 45 minutes ఎక్కడికైనా యూ కెన్ గో 45 minutes మునిగిపోయేది ఏమంటే నా ఫ్రాంక్ ఒపీనియన్ మునిగిపోయేది అయితే ఏమీ లేదండి ఏదో మనం సో ఐ ఫీల్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఆర్ మ్యాక్సిమం డ్రైవింగ్ చేసేటప్పుడు అవాయిడ్ చేసుకోండి లేకపోతే డూ వన్ థింగ్ జస్ట్ పుల్ ఇట్ టువర్డ్స్ ద సైడ్ అండి వెళ్ళిపోండి సైడ్కి వెళ్ళిపోండి స్టాప్ యువర్ వెహికల్ అంటే యూఎస్లో అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి మీరు ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేయకూడదు దే ఆస్క్ యూ వై ఆర్ స్టాపింగ్ హియర్ బట్ మనకి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆ రూల్స్ లేవు సో వీ హ్యావ్ వన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ దట్స్ అ డిసడ్వాంటేజ్ బట్ వీ యూజ్ ఇట్ అస్ అన్ అడ్వాంటేజ్ అదొక అడ్వాంటేజ్గా తీసుకొని ప్లీజ్ జస్ట్ గో ఎ సైడ్ స్టాప్ అండ్ మాట్లాడండి అనేది నా ఈ పక్కకు తీసి ఆపి మాట్లాడి 2-3 నిమిషాల్లో డెఫినెట్ గా ఏం మునిగిపోదండి అంటే అసలు నాకు తెలిసి 45 minutes లో ఏమి మునిగిపోదండి వీఆర్ రియలీ అ వెరీ డెవలప్డ్ కంట్రీ ఫ్రాంక్లీ టు సే ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ ఇప్పటికీ కొన్ని ఏరియాస్ లో సిగ్నల్స్ ఉండవు మన ఫిల్మ్ నగర్లోనేనండి ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర నేను అటు యాక్చువల్లీ సమ్మన్ వాజ్ డ్రైవింగ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అసైడ్ నేను రైట్ తీసుకోలే సో నా కార్ అలా మెల్లగా వెళ్తుంది పక్క నుంచి అండి ఒక బస్సు ఒక మినీ బస్ దట్ పర్సన్ ఏంటో హార్న్ కొట్టుకుంటూ పీని వెళ్ళిపోతున్నాడండి ఇక్కడికి ఇంత తొందర ఏంటి అనుకున్నా ఏంటంటే అండి హీ స్టాప్ దిస్ రైట్ గోయింగ్ అండ్ లెఫ్ట్ గోయింగ్ ట్రాఫిక్ అండ్ హీ వాజ్ అలవింగ్ దట్ స్ట్రైట్ ట్రాఫిక్ టు గో ఇతను వీళ్ళు వచ్చే ముందు ఇతను లెఫ్ట్ తీసుకుందాం అనే తొందర ఏం తొందర నాకు తెలియలేదండి వెళ్ళిపోయాడండి హీ కుడ్ కంట్రోల్ ఇట్ మినీ బస్ని తిప్పేశాడండి తిప్పితే దట్ వెంట్ ఆన్ టు ద డివైడర్ ఇట్ హిట్ ద డివైడర్ వెంట్ అప్
అతను ముందున్న కార్ని కొడుతుంది, అక్కడికక్కడ రౌండ్ తిరిగిందండి. లిటరలీ ఒక మనం సినిమాలో చూపిస్తాం కదండి, ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంత అంటే కొంచెం మనం ఎగ్జాజరేట్ చేస్తామంటాం, నాట్ ఎట్ ఆల్ ఎగ్జాజరేషన్ అండి. పాప ఇద్దరు మోటార్ బైక్లో వెళ్తుంటే వాళ్ళని కొట్టాడండి, ఒక అతని కాలు పచ్చడి అయిపోయిందండి. దిస్ హ్యాపెండ్ అసలు. అండ్ యూ ట్రస్ట్ మీ అండి, నాకు ఎక్కడ సిస్టమ్ మీద కొంచెం నిజంగా ఐ ఫెల్ వెరీ బ్యాడ్ వాస్ ద పోలీస్ వేర్ నాట్ రియాక్టింగ్ అండి. ఐ డోంట్ నో. అతను వచ్చాడు, విధులు చేసాడు, ఎవరెవరెవరు అంటున్నాడు, ఇంకొక అతనేమో ట్రాఫిక్ వదిలేస్తున్నాడు. అండ్ ఎవరి కాళ్ళు వాళ్ళ తొందరే. ప్లీజ్ యూనో సమ్మన్ షుడ్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇన్ జనరల్ ఏ ఇష్యూ తీసుకున్నా సరే మిస్టేక్ అనేది ఎన్ని రకాలుగా ఏ ఒక్కడి మూలంగానే ఉండదు. ఇక్కడ జనంలో ఉంటుంది, అక్కడ అధికారుల్లో ఉంటుంది, అక్కడ గవర్నమెంట్లో ఉంటుంది, సిస్టంలో ఉంటుంది. అన్ని బాగుపడితే మనం బెటర్ లివింగ్ కండిషన్స్ వస్తాయి. అన్ని బాగుపడాలంటే ఫస్ట్ మనలో కూడా ఉండాలండి. ఫస్ట్ ఎందుకంటే మన అధికారులు మారుస్తాం, వీ డోంట్ నో దట్ ప్రాబిలిటీ ఇస్ వెరీ హై. అవి స్ట్రిక్ట్ రూల్స్ రావాలి అవి పక్కన పెడితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీగా ఉండాలండి. అండర్ ఏజ్ డ్రైవింగ్ ఒకటి ఎక్కువ అయిపోయింది అండ్ పేరెంట్స్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఫస్ట్ థింగ్ అండి. తర్వాత మనలో ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ చేసినంత మాత్రాన ఏమీ రాదండి. అండ్ ఎస్పెషలీ మన హైవేస్లో అండి, ఐ థింక్ నైట్ డ్రైవింగ్ షుడ్ బి అవాయిడెడ్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా కదండి, నైట్ డ్రైవింగ్ అందరు హై బీమ్ వేసేసుకెళ్తారు. అసలు హై బీమ్ వేసుకుని నిజంగా కళ్ళు కనపడవండి. సో ఈ 4 ఐ థింక్ యూ take a precaution. I think everyone will be happy. Roads are very safe ways and very enjoyable ways and you will love. Happy గా అద్దాలు దించుకొని వెళ్తుంటే మంచి బ్రీజ్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ ఆన్ ద హైవేస్, దట్ ఇస్ బెస్ట్. బట్ ఇవన్నీ పాటిస్తేనే. థ్యాంక్స్ thanks a lot. వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. Thanks a lot.